పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా ఇందిరానగర్ కాలనీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదుట పీడీఎస్యు నాయకులు మస్తాన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి పెద్ద పిల్లల పట్ల చదువులపై నిజమైన ప్రేమ ఉంటే వెంటనే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మూతపడిన 23,000 పాఠశాలను యుద్ధ ప్రాతిపదికన రీఓపెన్ చేసి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. లేని పక్షంలో పీడీఎస్యు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూసేసిన స్కూళ్లను వెంటనే పరిష్కరించాలి. ప్రభుత్వ పాఠశాల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ప్రభుత్వ పాఠశాల సమస్యలు వెంటనే ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించండి. సీఎం 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 రీఓపెనింగ్ చేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూసేసిన స్కూళ్లను వెంటనే రీఓపెనింగ్ చేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూసేసిన స్కూళ్లను వెంటనే జిందాబాద్ 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 పరిష్కరించాలి. ప్రభుత్వ పాఠశాల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. రీఓపెనింగ్ చేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూసేసిన స్కూళ్లను వెంటనే రీఓపెనింగ్ చేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూసేసిన స్కూళ్లను వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల మూసేయడమా? నా పేరు మస్తాన్, పీడీఎస్యు ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 23,000 స్కూళ్ళని మూసేయడం జరిగింది. వాటిని తక్షణమే రీఓపెనింగ్ చేయాల్సిన అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మీద ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యను పరిష్కరించకుండా బడా కార్పొరేట్ విద్యాసంస్థలు కొమ్ముగాసి గవర్నమెంట్ స్కూల్ ఉన్న పక్కనే ప్రైవేట్ స్కూళ్ళకి అనుమతులు ఇస్తూ ఈరోజు ప్రభుత్వ పాఠశాలని పిల్లలు లేరని చెప్పి ఈరోజు ప్రభుత్వ పాఠశాల మూసేసిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. నువ్వు ఏదైనా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తక్షణ ప్రభుత్వ పాఠశాలను రీఓపెనింగ్ చేసి అందులో ఉపాధ్యాయుల పోస్టు ఏవైతే ఉన్నాయో తక్షణ వాటిని ఉపాధ్యాయుల పోస్టు భర్తీ చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బడా కార్పొరేట్ విద్యాసంస్థలు కొమ్ముగాసి ఈరోజు గల్లిన కార్పొరేట్ విద్యాసంస్థలు వస్తుంటే నువ్వు పక్క ప్రభుత్వ పాఠశాలను కాపాడుతున్నావు, ఎక్కడ కాపాడని చెప్పి ఖమ్మం జిల్లా నుంచి మేము అడుగుతా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించి నువ్వైతే స్కూల్లో మూసేసినవో వాటిని తక్షణమే రీఓపెనింగ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యని పరిష్కరించని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తాం. అవసరమైతే ఈ నెల 29వ తారీఖున కూడా ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్తోనే ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూసేసిన స్కూల్ ఏవైతే ఉన్నాయో వాటిని రీఓపెనింగ్ చేయాలని చెప్పి కలెక్టరేట్ల ముందు కూడా ధర్నాలు పిలుపునిస్తున్నాం. అవసరమైతే నీ ఇల్లును కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని మేము హెచ్చరిస్తా ఉన్నాం.